వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడిని ఆయన ప్రత్యర్థులు కూడా ఎందుకు పొగుడుతారు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడుది ఒక సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంతకంటే ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అయితే అంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక పొలిటీషియన్ని ఆ స్థాయిలో ఆయనకు ఫాలోయింగ్ ఉండడం అనేది అందరికీ కూడా అది సాధ్యం కాదు. అది చంద్రబాబు నాయుడికి సాధ్యమైంది. అది ఏ రంగమైనా సరే, అటు బిజినెస్ కావచ్చు, ఇటు పాలిటిక్స్ కావచ్చు, సమాజం మొత్తం కూడా మెజారిటీ వన్ సైడ్ నిలబడే అవకాశం చాలా మందికి రేర్గా వస్తుంది. అలాంటి అవకాశం చంద్రబాబు నాయుడికి మాత్రమే వచ్చింది. ఎందుకంటే ఆయన విజన్, ఆయన ఆలోచన విధానం ఒకటే ఒక క్వాలిటీ. అందరిలో కామన్గా ఇవాళ స్పెషల్ క్వాలిటీస్ అంటే చాలా మందిలో ఉంటాయి, కానీ చంద్రబాబు నాయుడులో ఉండే ఒక యునిక్ క్వాలిటీ ఏదైతే ఉందో ఆయన నిజంగానే డిఫరెంట్గా నిలబెట్టింది, రాజకీయాల్లో సైతం మిగతా అంశాల్లో సైతం. అందుకే ఆయన లైఫ్లో మనం చూస్తే ఎన్నో క్రైసిస్ మేనేజ్మెంట్లు, ఒకటి కాదు రెండు కాదు, మనం చెప్పుకుంటా పోతే ఒక నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ దగ్గర నుంచి ఒక లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ దాకా, అక్కడి నుంచి ఈ రోజున మోడీతో గతంలో విభేదించిన దగ్గర నుంచి ఈరోజు మోడీ తనకి రెడ్ కార్పెట్ పరుస్తున్న దాకా, చెన్నారెడ్డితో మొదలు పెట్టుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ప్రతిపక్ష నేతతో పోటీ పడతాం దాకా, ఇలా చంద్రబాబు నాయుడు ఎన్నో క్రైసిస్లను ఫేస్ చేసి ఉంటారు. ఆ క్రైసిస్లను సమర్థవంతంగా కూడా ఆయన ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. మనం అందరం చూస్తూ ఉంటే ఆయన నోట్లోంచి ఎప్పుడు కూడా ఒక మాట వస్తూ ఉంటుంది. ఏం చెప్తారు ఆయన? ఎప్పుడైనా సరే మీకు సమస్య వస్తే ఆ సమస్యని అవకాశంగా ఎలా మార్చుకోవాలి మీరు ఎదగడానికి అని చెప్తా ఉంటారు. అందుకే ఆయన ఫేస్ చేసిన క్రైసిస్ అనేది, ఆ క్రైసిస్ లోంచి ఆయన చేసిన మేనేజ్మెంట్ అనేది ఈ జనరేషన్కి నిజంగా ఒక పాఠం లాంటిది. తప్పనిసరిగా పాఠ్యాంశంగా చేర్చాల్సిన సబ్జెక్ట్ ఆయన లైఫ్ స్టైల్ అనేది. అందుకే మీరు చూడండి, ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇతను పర్ఫెక్ట్ పొలిటీషియన్ అలా అనిపించుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడు రాజకీయాలకు తోడు ఆయనకుండే ఒక ఎమోషన్ కానీ, ఆయనకుండే ఒక విజన్ కానీ ఆయన సీఈఓ అని కూడా అనిపించుకునేలాగా చేసింది. సో అందుకే చంద్రబాబు నాయుడిని ఈరోజు పైకి ప్రత్యర్థులు ఎంత విమర్శించినా లోపల చంద్రబాబు నాయుడు అంటే చాలా మంది భయపడతారు, ఆయన ప్రత్యర్థులు సైతం. అందుకే చంద్రబాబు నాయుడు ఏమంటారు తెలుసా? చాలా మంది రాజకీయాల్లో ఆయన నీటిలో ఉన్న మొసలి అంటారు, ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అంటారు ఈ మాట. నిజానికి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కంటే ప్రతిపక్షంలో ఉంటేనే ఇంకా స్మార్ట్ గా పనిచేయగలరు. ఆయన అధికారంలో ఉంటే ఆయన ఫోకస్ అంతా అభివృద్ధి మీద, తన రాష్ట్రం మీద ఉంటుంది. సో అలా చంద్రబాబు నాయుడుకి ఒక యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ యూనిక్ క్వాలిటీస్. ఒక మనిషిలో ఇన్ని వేరియేషన్స్ ఉంటాం, ఇన్ని షేడ్స్ ఉంటాం అనేది మనం చూడం. అలాంటి చంద్రబాబు నాయుడికి మాత్రమే ఇన్ని వేరియేషన్స్ సాధ్యమైనాయి. అందుకే ఆయన ప్రత్యర్థులు కూడా మెచ్చుకుంటారు. ఒక సీనియర్ జర్నలిస్టుల దగ్గర నుంచి ప్రత్యర్థుల దాకా, ఒక టవరింగ్ పర్సనాలిటీ దాకా, దేశ విదేశాల్లో ఉన్న ఎంతో మంది ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక అడ్మైరింగ్. ఎందుకు ఇలాంటిది అంటే మనం చెప్పుకున్న యూనిక్ క్వాలిటీనే. అయితే కొంతమంది ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన 75 ఏళ్ళు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. సో అలాంటి సందర్భంలో ఆయన గురించి కొంతమంది అటు జర్నలిస్టులు కానీ, ఆయన ప్రత్యర్థులైన పొలిటీషియన్స్ కానీ, లేకపోతే కొంతమంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు కానీ ఆయన గురించి గతంలో ఏం చెప్పారు, ప్రజెంట్ ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఈ జనరేషన్కి తెలియాలి. అందుకే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని మాత్రమే మనం హైలైట్ చేసుకున్నాం, ఎందుకంటే సుదీర్ఘంగా చెప్పుకుంటూ పోతే వీడియో చాలాసేపు పడుతుంది. మనం చూసినట్లయితే ముఖ్యంగా కొంతమంది జర్నలిస్టులు, విలియం మార్క్ టూలీ అనే ఒక జర్నలిస్టు బీబీసీలో కూడా పనిచేశారు, చాలా సీనియర్ జర్నలిస్ట్. ఇటీవల ఆయన చనిపోవడం జరిగింది. ఆ సమయంలోనే ఆయన కొన్ని ఇండియా ఇన్ స్లో మోషన్ అనే బుక్ కూడా రాశారు, చాలా బుక్స్ రాశారు ఆయన. అందులో ఇండియా ఇన్ స్లో మోషన్ అనే బుక్లో ఆయన చంద్రబాబు నాయుడు కొన్ని పేజీలు కేటాయించారు. హైటెక్ సిటీ నిర్మాణం దగ్గర నుంచి సైబరాబాద్ మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టినప్పుడు ఆ మార్క్ టూలీ అనే ఒక జర్నలిస్టు చంద్రబాబు నాయుడుతో కలిసి కొన్ని రోజులు సెయిల్ అవ్వడం జరిగింది. ఆయన పనితీరుని దగ్గరుండి గమనించి ఆయనకు సంబంధించి ఆయన రాసిన ఇండియా ఇన్ స్లో మోషన్ అనే బుక్లో చంద్రబాబు నాయుడు గురించి కోట్ చేశారు. ఇలాంటి వ్యక్తిని నేను గతంలో ఇక ముందు ఎక్కడా నేను చూడలేదు. వివిధ ఛానల్స్లోని వివిధ మీడియా వేదికల మీద నుంచి పనిచేశాను, బట్ ఇలాంటి వ్యక్తిని మాత్రం నేను ఎప్పుడు కూడా చూసుండే, ఇలాంటి ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేశారు. తన రాష్ట్రం కోసం అరౌండ్ ద క్లాక్ తపన పడే వ్యక్తిని నేను చూడలేదు అని చెప్పారు ఆయన. ఆయన హైటెక్ సిటీ కట్టింది ఎప్పుడు? 99లో. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటి అనేది ఆయన తన బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. అది మార్క్ టూలీ చనిపోయిన తర్వాత ఇటీవల కాలంలో చాలా హైలైట్ అయింది ఆ అంశం. ఇక అదేవిధంగా గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పలు ప్రధానుల దగ్గర కూడా పనిచేశారు సుభాష్ చంద్ర గార్గ్. ఆయన కూడా నో మినిస్టర్ అనే ఒక బుక్ రాయడం, చాలా బుక్స్ రాశారు ఆయన కూడా. ఆ నో మినిస్టర్ అనే బుక్లో చంద్రబాబు నాయుడు గురించి ఆయన కొన్ని కామెంట్స్ రాశారు. చంద్రబాబు నాయుడు తన రాష్ట్రం కోసం, ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు తన రాష్ట్రం కోసం తపన పడుతూ ఉండేవాళ్ళు. అలా తపన పడుతున్నప్పుడు నాకే ఈయనేంటా అని ఆశ్చర్యం వేస్తూ ఉండేది. పక్క రాష్ట్రాల సంగతి నాకు తెలీదు, నా రాష్ట్రం ముందుండాలి అని ఆయన తపన పడేవాళ్ళు. ఆర్బీఐ నుంచి నిధులు తెచ్చుకోవడంలో ఎంత దూరమైనా చంద్రబాబు నాయుడు వెళ్ళేవాళ్ళు, ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేసేవాళ్ళు కాదు. అలా ఆయన రాష్ట్రం కోసం తపన పడబట్టే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఇలా మిగిలింది, ఇలా నిలబడింది అని చెప్పి ఆయన కోట్ చేయడం జరిగింది ఆ నో మినిస్టర్ అనే బుక్లో. అదేవిధంగా మనం చూస్తే రంగరాజన్
రంగరాజన్ ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. ఆయన ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు అనమాట. మనం చూసినట్లయితే ఆయన ఫోక్స్ ఇన్ నేషన్ అని చెప్పేసి ఒక బుక్ రాయడం జరిగింది. దాంట్లో ఆయన చంద్రబాబు నాయుడు గురించి కొన్ని కీలక అంశాలు మాట్లాడారు. మేము ఆర్బీఐ గవర్నర్గా చేసాం, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రులు కొంతమంది చేస్తుంటే వాళ్ళకి ఆర్థిక సంస్కరణల మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా ఎకనామిక్ రీఫార్మ్స్ గురించి ఎంత సీరియస్గా స్టడీ చేస్తారు, మమ్మల్ని కూడా ఓడించగలుగుతారు ఆయన సబ్జెక్ట్లో అని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ద సెకండ్ బెంగళూరు అని చెప్పి ఆయన చాలాసార్లు కోట్ చేశారు. హైదరాబాద్ని ఆ స్థాయిలో బెంగళూరుకు పోటీగా నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని చెప్పి స్వయంగా ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన రంగరాజన్ చంద్రబాబు నాయుడిని ఎన్నోసార్లు పొగడటం జరిగింది. సో ఇంతకన్నా చంద్రబాబు నాయుడు గీటురాళ్ళు, ఆయన జీవితంలో మైలురాళ్ళు చాలానే ఉంటాయి. సో గొప్ప గొప్ప వ్యక్తులు, మహోన్నత వ్యక్తులు, వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఎంతో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, అతిరేత మహారథులు అనిపించుకున్న వాళ్ళే చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు జనరేషన్కి వచ్చిన ఆనంద్ మహీంద్ర చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాటలు చాలానే ఉన్నాయి, చాలా గొప్పగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే వైజాగ్ వేదికగా సిఐఏ సదస్సు జరిగింది. ఆ సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఒక కీలకమైన కామెంట్ చేశారు. చాలా మంది ఏ ముఖ్యమంత్రులు కూడా అంత ముందు చూపుతో ఆలోచించరు, కానీ ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు ఒక నమ్మకం కల్పించాలంటే ఆ స్థాయిలో ఆలోచన చేయాల్సి. అలాంటి విజన్ ముందు చూపు చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి పారిశ్రామికవేత్తలు రాష్ట్రం మీద నమ్మకం పెట్టుకునేలాగా, మా ప్రభుత్వాన్ని నమ్మేలాగా మీకు సంబంధించి నేను ఎస్క్రో ఖాతాని లాంచ్ చేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది, పెట్టుబడిదారులో నమ్మకం కలిగించేందుకు. దాన్ని ఆ బయటని కట్ చేసి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆనంద్ మహీంద్ర, అందుకే ఇతను పట్టుకొని విజనరీ లీడర్ అనేది బై బర్త్ ఇతనికి న్యాచురల్గానే ఆ విజనరీ వచ్చింది, ప్రకృతి సృష్టించిన అద్భుతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయన్ని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. ఇతనికి అబ్సెషన్ ఆఫ్ డెవలప్మెంట్, ఎప్పుడు కూడా ఒక తపన ఉంటుంది ఈయనకి రాష్ట్ర అభివృద్ధి మీద. ఇలాంటి లీడర్ని మనం ఇక ముందు చూడబోం అని చెప్పేసి ఆనంద్ మహీంద్ర మాట్లాడడం జరిగింది. తన సోషల్ మీడియా వేదికగా ఆనంద్ మహీంద్ర ఈ అంశాన్ని కోట్ చేస్తే ఎంతో మంది ఆ రోజున చర్చించుకున్నారు ఈ అంశం గురించి. ఈ ఏజ్లో ఒక ఎస్కో ఖాతా గురించి ఏ రాష్ట్రం ఎందుకు మాట్లాడదు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడారంటే రాష్ట్రం వైపు పెట్టుబడిదారులు చూడాలి అంటే వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించాలి తాము పెట్టే పెట్టుబడుల మీద. ఆ దిశగా ఆయన ఎస్కో ఖాతా గురించి కోట్ చేసిన వెంటనే ఆనంద్ మహీంద్ర దాన్ని హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా అరకు కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు. ఒక బ్రాండ్ ఇమేజ్ ఎలా కల్పిస్తారో ఒక అంశానికి అని చెప్పేసి కూడా ఆయన ఆకాశానికి ఎత్తేయడం జరిగింది. అదేవిధంగా ఒక రతన్ టాటా, ఎంతో క్లోజ్ అసోసియేషన్ ఉంది రతన్ టాటాతో చంద్రబాబు నాయుడు. ఆయన చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక CEO అనేవాళ్ళు. ముఖ్యమంత్రిగా కంటే ఆయన ద బెస్ట్ CEOగానే ఎక్కువగా ఇష్టం నాకు. ప్రతి విషయంలో ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కావచ్చు ఒక CEOగా ఆలోచిస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు అలా పొగడటం జరిగింది, రతన్ టాటా లాంటి ఒక వ్యక్తి. ఇక అదేవిధంగా మనం చూసినట్లయితే ఎన్నో ఉన్నాయి చంద్రబాబు నాయుడు లైఫ్లో ఇలాంటి ప్రశంసలు, ఇలాంటి ఏదైతే పూర్తి స్థాయిలో ఒక అడ్మైరింగ్ ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి. కానీ ఇలాంటి వాళ్ళు కోట్ చేసి చెప్పుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు పర్సనాలిటీలో ఇంకా హిడెన్గా ఏమున్నాయి అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒరాకిల్ కార్పొరేషన్ తన సంస్థకు చెందిన ప్రాఫిట్ అనే మ్యాగజైన్లో చంద్రబాబు నాయుడిని వన్ ఆఫ్ ద వరల్డ్ వర్కింగ్ విజనరీ లీడర్గా వర్ణించింది అనమాట ఆ సంస్థ. ఇది మామూలుగా అయితే మనం ప్రపంచవ్యాప్తంగా ఉండే అద్భుతాలని 8 వండర్స్ ఆఫ్ వరల్డ్ అంటాం, ఇలాంటి వాటిని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. కానీ ఒక తాజ్మహల్ దగ్గర నుంచి మనం చూస్తే చాలా వాటిని, కానీ అలాంటిది ఒక వ్యక్తి గురించి వర్కింగ్ వండర్గా అభివర్ణించింది ఆ ఒరాకిల్ సంస్థకు చెందిన ప్రాఫిట్ అనే మ్యాగజైన్. ఎందుకు వర్ణించారంటే చంద్రబాబు నాయుడు విజన్ కానీ, ఆయన పనితీరు కానీ, ఆయన ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కు తీసుకొచ్చిన ఒక IBM కానీ, ఒక ఒరాకిల్ కానీ, ఒక మైక్రోసాఫ్ట్ కానీ, ఇలాంటి వాటిని చూసిన తర్వాత ఆయన అలా వర్ణించడం జరిగింది ఆ సంస్థ. ఇవి పక్కన పెడితే మనం ప్రత్యేకించి సినిమా రంగం విషయానికి వస్తే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చంద్రబాబు నాయుడిని ఎన్నోసార్లు ఆయన ఒక ప్రకృతి ఇచ్చిన ఒక విజనరీ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. అంత విజన్ ఉంటుంది ఆయన మీద, ఆయనకి సంబంధించి భవిష్యత్తులో 10 తరాల తర్వాత ఏం జరగబోతుంది అనేది ఈ రోజే ఊహించగల గొప్ప CEO చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన కూడా పొగడటం జరిగింది. కమల్ హాసన్ ఏమంటారో తెలుసా చంద్రబాబు నాయుడు గురించి? నా పార్టీ పుట్టు మక్కల్నిధి మయ్యం పార్టీ పెట్టారు ఆయన తమిళనాట. నాకు నా బ్యాక్గ్రౌండ్, నా పార్టీ బ్యాక్గ్రౌండ్, నా దానికి స్ఫూర్తి, నా పార్టీ పెడతానికి, నేను పాలిటిక్స్లో రావడానికి ఎవరంటే ఆయన చంద్రబాబు నాయుడు పేరే చెప్పేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన పొలిటికల్ హీరో అని పిలిచేవాళ్ళు. మేమంతా ఓన్లీ స్క్రీన్ మీద హీరో, రియల్ హీరోలు మాత్రమే, బట్ పొలిటికల్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే అని చెప్పేవాళ్ళు. ఇక రజనీకాంత్, వీళ్ళంతా సూపర్ స్టార్లే ఏ ఇండస్ట్రీ కా ఇండస్ట్రీలో. రజనీకాంత్ లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు పిలిస్తే చాలు అలా చిటికేస్తే ఇలా వాలిపోయేవాళ్ళు ఎక్కడైనా సరే. ఆ స్థాయిలో రజనీకాంత్ చంద్రబాబు నాయుడు లైక్ చేస్తారు. ఇటీవల మనం చూసి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన వస్తే వైఎస్ఆర్సీపీ ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం కూడా చేసింది చంద్రబాబు నాయుడు పొగుడుతూ ఉంటే. ఎవరైనా సరే, ఏ రంగం అయినా సరే చంద్రబాబు నాయుడిని మెచ్చుకోని వ్యక్తులు ఉండరు. ఒక దిగ్విజయ్ సింగ్ మనం చూసాం. దిగ్విజయ్ సింగ్ మహారాష్ట్ర CMగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు ఏపీకి ఉమ్మడి రాష్ట్రం
రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. వాళ్ళిద్దరికి అపోనెంట్ పార్టీసే, నిజానికైతే రాజకీయ ప్రత్యర్థులే. కానీ దిగ్విజయ్ సింగ్ కూడా చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళిద్దరిని పూర్తి స్థాయిలో విజనరీ సీఎంస్ అని పిలిచేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఏదైతే టెక్నాలజీ మీద, ఐటీ మీద ఎక్కువగా ఫోకస్ పెడితే, అటు దిగ్విజయ్ సింగ్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్, డిస్ట్రిబ్యూషన్ మీద, వికేంద్రీకరణ మీద ఆయన ఎక్కువగా ఫోకస్ పెడతా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరిని విజనరీ సీఎంస్ అని కూడా నేషనల్ మీడియా ముద్దుగా పిలుచుకునేది అప్పట్లో. ఆ స్థాయిలో వాళ్ళిద్దరికి పేరుండింది. ఎస్పెషల్లీ మొత్తం దేశవ్యాప్తంగా ఇంతమంది సీఎంలుగా పనిచేసినా 90s లో మాత్రం వాళ్ళిద్దరిని అలా ముందు విజనరీ సీఎంస్ అని కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరిని. ఆ స్థాయిలో దిగ్విజయ్ సింగ్, చంద్రబాబు నాయుడు ఒక హైటెక్ సిటీ దగ్గర నుంచి ఒక ఐటీని బెంగళూరు లాగా తీర్చిదిద్దుతా ఉన్నారు హైదరాబాద్ని. అలాంటి హైదరాబాద్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తరతరాల మీద ఉంది అని ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గురించి. తన ప్రత్యర్థి అయినా సరే ఎన్నోసార్లు పొగిడేవాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు గురించి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే రేపు ఉదయం దాకా అవుతుందన్నమాట ఒక వీడియో చంద్రబాబు నాయుడిని దిగ్గజ వ్యక్తులు ఎలా పొగిడారు అనేది. సో ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్ సుదీర్ఘకాలం చంద్రబాబు నాయుడుకు ప్రత్యర్థిగా ఉండింది. కాంగ్రెస్లో ఉన్న చాలామంది, ఓ కేవీపీ దగ్గర నుంచి ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా, చంద్రబాబు నాయుడిని పైకి వాళ్ళు రాజకీయ విమర్శలు చేసినా, బట్ ఆయన వ్యక్తిగతంగా ఆయన విషయానికి వచ్చినట్లయితే ఆయన పనితీరు కానీ, ఆయన సమర్థవంతంగా పనిచేయడం కానీ, ఆయన విజనరీని కానీ వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ ఒప్పుకునేవాళ్ళే. అందుకే చంద్రబాబు నాయుడు తోపు అనేది అని చెప్పి నేను మాట్లాడిన నేతలు కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు చాలాసార్లు ఒప్పుకుంటారు ఆయన విజన్, చంద్రబాబు నాయుడు పనితీరుని, ఆయన లా అండ్ ఆర్డర్ విషయంలో దగ్గర నుంచి అనేక అంశాల్లో ఆయన పనిచేస్తున్న తీరుని. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు జీవితంలో ఈ జనరేషన్కి ఉపయోగపడే కొన్ని మచ్చు తుణుకలు మాత్రమే మనం చెప్పుకుంది, ఒక టిప్ ఆఫ్ ఐస్బర్గ్ లాగా. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గురించి. అలాంటి లీడర్ని ఈ జనరేషన్ చూడాల్సి రావడం, ఈ జనరేషన్ చూసే అవకాశం రావడం, ఈ జనరేషను ఆయన చూసి ఫాలో కాకుండా ఆయన జీవితంలోంచి కొన్ని అంశాలైనా తీసుకోవాల్సిన సందర్భం ఉంది ఈ జనరేషన్కి ఈ రోజున. ఎలా క్రైసిస్ మేనేజ్మెంట్ అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఆయన గురించి. అలాంటి అంశాలతో పాటు ఇంతమంది గ్లోబల్ స్థాయిలో పేరు తెచ్చుకున్న వ్యక్తులు, ఇక బిల్ గేట్స్ దగ్గర నుంచి బిల్ క్లింటన్ దాకా చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారనేది ఇంకొక వీడియోలో మనం చెప్పుకుందాం. సో మొత్తానికైతే ఇలాంటి కొన్ని అంశాలు తీసుకున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు జీవితం ఈ జనరేషన్కి ఒక గొప్ప పాఠ్యాంశం అంటే అతిశయోక్తి కాదు.